హాయ్ వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు మార్జరీ ఆసనము. మార్జరీ ఆసనంలో మనము పూర్ణ ధనురాసనం లాగా కాలుని పట్టుకొని ఈ ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనంలో మనము ఈ బెల్ట్ సహాయాన్ని తీసుకోబోతున్నాము. బెల్ట్ సహాయంతో ఈ ఆసనాన్ని కొద్దిగా ఈజీగా చేసుకుంటూ బ్లాక్ని కూడా యూస్ చేసి ఈ ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనము మనము వార్మప్గా ప్రతిరోజు చేస్తాము. కానీ ఈరోజు చేసే ఈ ఆసనము కొద్దిగా కష్టమైనది, కొద్దిగా అడ్వాన్స్ పాస్చర్. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు మన బాడీ చాలా వార్మప్ అయి ఉంటే మంచిది. ముఖ్యంగా మన నడుము భాగము అలానే భుజం భాగము రెండు బాగా వార్మప్ అయి ఉండాలి. ముందుగా మనము నడుముని వార్మప్ చేసుకోవడానికి బద్ధకోణాసనం చేయబోతున్నాము. ఇలా పాదాలని దగ్గరగా పెట్టేసి తొడలని బాగా పైకి కిందికి అంటూ ఉండండి. ఇలా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ తొడలని బాగా కదిలేస్తూ తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. వీపుని నిటారుగా చేయండి. అలా చేస్తూ మనము తొడలని కదిలించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత నార్మల్గా వచ్చి కూర్చుందాము. మోకాళ్ళని ఈ విధంగా పట్టుకొని ఛాతీని ముందుకని భుజాలని వెనకాల కనండి. మోకాలని అదే విధంగా ప్రెస్ చేస్తూ పొట్టని లోపటి కనాలి. మళ్ళీ ముందుకి వెనకాలకి ముందుకి వెనకాలకి ఇలా కొన్నిసార్లు వీపుని బాగా వార్మప్ చేయాలి. అలా వార్మప్ చేసిన తర్వాత మనము చేతిని ఇలా పైకి అని కొంత సమయం పాటు ఉంటూ ఈ విధంగా చేతిని వెనకాల వైపు తీసుకెళ్ళాలి. భుజంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. కుడి చేతిని కింద పెట్టేసి ఎడమ చేతిని కూడా అలానే పైకి అనండి. ఇలా వెనకాలకి తీసుకెళ్ళండి. ఎడమ చేతితో పాటు కుడి చేతిని కూడా అదే విధంగా పెట్టేసి ఈ విధంగా నమస్కారంలో చేతులని జోడించండి. జోడిస్తూ మోచేతులని దగ్గరగా తెచ్చి ఆ నమస్కారాన్ని బాగా వెనకాలకి అనాలి. అలా అంటూ ఛాతీలో ముఖ్యంగా భుజంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ ఉండి నెమ్మదిగా చేతులని వదిలేయండి. బ్లాక్ని ఈ విధంగా చేతి కింద పెట్టేసి మనము ఎడమ కాలుని వెనకాలకి చేద్దాము. చేసి ఇక్కడ కాలుని గుండ్రంగా తిప్పడానికి ప్రయత్నించాలి. రివర్స్గా కూడా కాలుని తిప్పుతాము. రెండో వైపు కూడా అదే విధంగా బ్లాక్ని పెట్టేసి కాలుని సూటిగా చేసి ఈ విధంగా కాలుని తిప్పండి.
రివర్స్గా కూడా కాలుని చేసి తిప్పేస్తాము. ఇప్పుడు హస్తాలని దూరంగా చేయండి. మోచేతులను ఇలా బెండ్ చేసి శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేయడము, శ్వాస వదిలేస్తూ వీపుని రౌండ్ చేయడము. వీపుని ఆర్చ్ చేస్తూ రౌండ్ చేయడము, ఆర్చ్ చేస్తూ రౌండ్ చేయడము చేస్తూ ఉండాలి. వీపులో బాగా ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి, అన్ని కండరాలు ఓపెన్ కావడానికి ఈ మార్జరీ ఆసనం ఉత్తమమైన ఆసనము. ఇలా చేసి కుడి కాలుని ఈ విధంగా పైకి తీసుకొని రావాలి. కాలు ఎంత పైకి వస్తుందో అలా చేస్తూ తల వైపు తీసుకొని రావాలి. మోకాల్ని కింద పెట్టేసి రెండో కాల్ని కూడా అదే విధంగా పైకి చేద్దాము. అలా చేస్తూ మోకాల్ని బాగా పైకి చేసి తల వైపు తీసుకొని రావాలి. కింద పెట్టేసి కొంత సమయం పాటు విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు పైకి వచ్చేసి బ్లాక్ని ఇలా చేతి కింద పెట్టాలి. దీంతో ఏమవుతుంది, భుజంలో హైట్ అనేది పెరిగింది. కుడి చేతి కింద బ్లాక్ని పెట్టేసి నెమ్మదిగా ఎడమ కాల్ని పైకి అనండి. అలా పైకి అంటూ నెమ్మదిగా మన ఎడమ చేతితో ఎడమ కాల్ని పట్టుకోవాలి. అలా పట్టుకొని ఈ విధంగా స్ట్రెచ్ చేద్దాము. కాలుని కింద పెట్టేసేయండి. కుడివైపు కూడా అదే విధంగా మనము కాలుని పైకి చేసి ఒకవైపు టిల్ట్ అవుతూ ఈ విధంగా స్ట్రెచ్ చేసి కిందికి వచ్చేయాలి. అయితే ఇప్పుడు చేసిన వేరియేషన్ మీకు కష్టంగా అనిపించవచ్చు. ఎందుకు? కుడి కాల్ని కుడి చేతితోనే పట్టుకొని ఎడమ కాల్ని ఎడమ చేతితోనే పట్టుకొని అలా పైకి రావడము బ్యాలెన్స్ అనేది తప్పిపోతుంది. కాబట్టి అయితే ఏం చేయాలి, మనము ఈ విధంగా ఎడమ కాల్ని పైకి చేసి ఆ యొక్క ఎడమ కాల్ని కుడి చేతితో పట్టుకోవాలి. అయితే మనము ఈరోజు ఈ బెల్ట్ని తీసుకొని ఈ విధంగా కాలుకి పట్టీ కట్టినట్టుగా కట్టాలి. అలా కట్టి ఆ పాదాన్ని పైకి లేపే ముందు ఇలా కుడి చేతితో బెల్ట్ని పట్టుకోండి. అలా బెల్ట్ని పట్టుకొని ఈ విధంగా మనము బెల్ట్ని బాగా ముందుకి లాగుతూ ఆ ఎడమ పాదము తలవైపు వచ్చేలాగా తొడ పైకి వెళ్ళేలాగా చూడాలి. ఇలా బెల్ట్ని లాగుతూ మోచేయిని బెండ్ చేయండి. బెల్ట్ని ఎంత టైట్గా చేయగలుగుతారో అంత టైట్గా చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కిందికి వచ్చి కొంత సమయం పాటు రెస్ట్ తీసుకోవచ్చు. మీ కాలులో అంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలంటే మీ పాస్చర్లో కాలు వచ్చి తలకి తాకాలంటే ఈ విధంగా మనము బెల్ట్ని సహాయంగా తీసుకోవాల్సిందే. కొంత సమయం పాటు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చేసి బెల్ట్ని మనము వేరే కాలుకి మార్చుతాము. ఈ విధంగా కుడి కాలుని బెల్ట్తో బంధించి కుడి చేయి కింద బ్లాక్ని పెట్టండి.
ఎడమ చేతిని ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా ఎడమ చేతితో ఈ విధంగా బెల్ట్ని పట్టుకొని కాలుని పైకి లేపుతూ ఈ విధంగా మన వైపు లాగాలి. ఇక్కడ చేతులు పూర్ణ ధనురాసనం లాగా ఉన్నాయి. కాలు వస్తుందా, వచ్చినా రాకపోయినా తొడని బాగా పైకి లేపండి. నెమ్మదిగా కాలుని వదిలేసి ఇక్కడ కిందికి వెళ్ళి రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయినప్పుడు చేతులను తీసుకెళ్ళి ఇక్కడ మడమలని పట్టుకుంటే మంచిది. దాంతో భుజాలలో బాగా రిలీఫ్ అనేది వస్తుంది. తల ఇంత కిందికి రాకపోతే తల కింద మీరు బ్లాక్ని పెట్టి ఈ విధంగా కూడా రిలాక్స్ అవ్వచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పూర్ణ ధనుర మార్జరీ ఆసనము. ఈ పూర్ణ ధనుర మార్జరీ ఆసనం మనము బ్లాక్ ఇంకా బెల్ట్ సహాయం రెండుని వాడి చేస్తున్నాము. ఈ ఆసనము కొద్దిగా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా నడుము భాగము షోల్డర్పై బాగా ప్రభావం చూపిస్తుంది. ఈ ఆసనం చేయాలంటే కాళ్ళల్లో ముఖ్యంగా నడుములో బాగా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, బ్యాక్లో కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. కాబట్టి ముందుగా మనం వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేద్దాము. మనము కాళ్ళని బద్ధకోణాసనంలో పెట్టేసి కూర్చుందాము. పాదాలని బద్ధకోణాసనంలో పెట్టి బాగా వార్మప్ చేయాలి. తొడలని పైకి కిందికి అంటూ ఉండండి. ఈ విధంగా తొడలని బాగా పైకి కిందికి అన్న తర్వాత కొంత సమయం పాటు రిలాక్స్ అవుదాము. ఇప్పుడు రిలాక్స్ అవ్వండి. ఇలా సుఖాసనంలో కూర్చొని చేతులని మోకాలపై ఇలా పెట్టండి. పెట్టేసి ఛాతీని ముందుకు చేస్తూ వీపుని ఆర్చ్ చేద్దాము. వీపుని రౌండ్ చేయాలి. మళ్ళీ ఆర్చ్ చేద్దాము. వీపుని రౌండ్ చేయండి. ఈ విధంగా కొన్నిసార్లు వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము చేస్తూ ఉండాలి. దీని తర్వాత రెండు చేతులని భుజం హైట్లో పైకి తీసుకెళ్ళి అక్కడ చేతులని రొటేట్ చేయాలి. క్లాక్ వైజ్గా ఓ 10 సార్లు రొటేట్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్లో కూడా ఓ 10 సార్లు రొటేట్ చేద్దాము. దీని తర్వాత రెండు చేతులని తలపై తీసుకెళ్ళండి. నమస్కారంలో జోడించండి. మోచేతులని ఫోల్డ్ చేసి నమస్కారాన్ని వెనకాల వైపు తీసుకెళ్ళాలి. హస్తాలని వేళ్ళని దూరంగా చేసి ఆ నమస్కారాన్ని ప్రెస్ చేస్తూ మోచేతులని చాలా దగ్గరగా తీసుకొని రండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. బాగా ప్రెస్ చేయండి. భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఇక్కడ వీపుని కొద్దిగా ఆర్చ్ చేయవచ్చు. బ్యాక్ని రౌండ్ చేయవచ్చు. అలా మూమెంట్ కూడా చేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించండి. దాని తర్వాత ఇక మోకాళ్ళపై వెళ్ళిపోదాము. మోకాళ్ళపై వచ్చేయండి. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ వీపుని ఆర్చ్ చేద్దాం, బ్యాక్ని రౌండ్ చేద్దాం. కొన్నిసార్లు ఈ విధంగా అంటూ ఉండాలి.
ఇప్పుడు కుడి కాలుని వెనకాలకు తీసుకెళ్ళండి. కాలుని గుండ్రంగా తిప్పుదాము. అలా 10 సార్లు తిప్పి రివర్స్లో కూడా చేయాలి. ఇప్పుడు మోకాల్ని పాము పడగలాగా ఫోల్డ్ చేస్తూ వేళ్ళని తల వైపు తీసుకొని రావాలి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. ఇప్పుడు మనము కాలు చుట్టూ బెల్ట్ని కట్టుతాము. బ్లాక్ని కుడి చేయి కింద పెట్టి బెల్ట్ని మనము కుడి పాదాన్ని చుట్టూ కట్టాలి. ఆ బెల్ట్ని మనము ఎడమ చేతితో పట్టుకోవాలి. అలా పట్టుకొని కాలుని పైకి లేపండి. బాగా పైకి లేపి మనము ముందు వైపు చూడాలి. చూస్తూ ఆ ఎడమ మోచేతిని ఇలా ఫోల్డ్ చేస్తూ ఇంకా గట్టిగా బెల్ట్ని మన వైపు లాగుతూ ఆ ఎడమ మోచేతిని ఇంకా ముందుకు చేయండి. పాదాన్ని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళాలి. ఇదే పూర్ణ ధనుర మార్జరి ఆసనము. ఇక్కడ పూర్ణ ధనురాసనం లాగా చేతులను తీసుకెళ్తున్నాము, కానీ ఇది మార్జరి ఆసనము. నెమ్మదిగా కాలుని వదిలేసేయండి. ఎడమ చేతి కింద బ్లాక్ని పెట్టండి. అలా పెట్టి కుడి చేతితో బెల్ట్ని పట్టుకోండి. బెల్ట్ని ఇప్పుడు ఎడమ పాదానికి కట్టేసి నెమ్మదిగా కుడి చేతితో బెల్ట్ని లాగుతూ మోకాల్ని పైకి చేద్దాం. అలా చేస్తూ నెమ్మదిగా మోచేతిని ముందు వైపు తీసుకొని రావాలి. తలని పైకి చేస్తూ ఉండండి. తొడని పైకి చేస్తూ ఉండండి. కాళ్ళ వేళ్ళని బాగా పైకి చేస్తూ ఉండండి. బెల్ట్తో కాలుని లాగాలి, కానీ మనము మోచేతిని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. కాలుని లాగినప్పుడు మోకాలు ఇంకా తొడ నడుము కంటే బాగా పైకి వెళ్ళాలి. అలా తీసుకెళ్తూ ఉండండి. శ్వాస బాగా తీసుకోండి. ఛాతిలో గాలిని బాగా నింపండి. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా చేతిని వదిలేయండి. కాలుని కిందికి తీసుకొని వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పూర్ణ ధనుర మార్జరి ఆసనం. ఈ ఆసనాన్ని మనం బెల్ట్ అలాగే బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన భుజ కండరాలకు చాలా మంచిది. వీపులో మంచి స్ట్రెచ్ లభిస్తుంది. లోవర్ బ్యాక్కి కూడా చాలా మంచిది. అలాగే తొడ కండరాలు, కాళ్ళ కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా, బలంగా, దృఢంగా తయారవుతాయి. వీటన్నిటితో పాటు నడుంపై కూడా మంచి ప్రభావం పడుతుంది. అలాగే వీటన్నిటితో పాటు శ్వాస తీసుకోవడంలో కూడా ఈ ఆసనం చాలా తోడ్పడుతుంది. దీని తర్వాత కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమ వైపు ట్విస్ట్ అవుదాము. కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమ వైపు ట్విస్ట్ అవుదాము. చైల్డ్స్ పోజ్లో వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. ఇక్కడ వెళ్ళి రిలాక్స్ అవుదాము. ఇలా కౌంటర్ చేయడం వలన భుజ కండరాలు, తొడ కండరాలు, నడుం కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ళపై భారం బాగా ఉంది కాబట్టి మనము మోకాళ్ళని సంరక్షించుకుంటూ ఒక మంచి మ్యాట్ని యూస్ చేస్తూ ఈ ఆసనం చేస్తే మంచిది. ఈ ఆసనం చేసేటప్పుడు బెల్ట్ని మనము గట్టిగా పట్టుకోవాలి. అలానే బెల్ట్ని కూడా పాదం చుట్టూ బాగా చుట్టాలి. చుట్టి ఎప్పుడైతే ఇలా ఫోల్డ్ చేస్తామో అప్పుడు కూడా మోచేతిని బెండ్ చేస్తూ ఆసనాన్ని చేయాలి. చాలామంది ఎప్పుడైతే బెల్ట్ని లాగుతారో అప్పుడు మోకాల్ని బాగా కింద పెట్టి పాదం తలకి తాకాలన్నట్టుగా లాగుతారు.
అలా లాగడం కరెక్ట్ కాదు. తొడని బాగా పైకి లేపండి. అలా పైకి లేపుతూ పాదాన్ని మీ వైపు లాగాలి. పాదం తలకి తాకినా తాకకపోయినా తొడలో నడుములో స్ట్రెచ్ బాగా పడాలి. అలానే భుజంలో స్ట్రెచ్ బాగా పడుతూ ఈ ఆసనం చేసినట్టు అయితే మనకు మంచిది. దీన్ని గమనించి మనం ఆసనం చేస్తే చాలా మిస్టేక్స్ని చేయకుండా ఉంటాము. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో పూర్ణ ధనుర మార్జరీ ఆసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.